ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ దినేష్ అడిగి తెలుసుకుందాం. దినేష్, ఇప్పుడు సమావేశం యొక్క ఉద్దేశం ఏంటి? ఏ పార్టీలు పార్టిసిపేట్ చేస్తున్నారు? ఈ రోజు ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తిరుమలకు జరిగినటువంటి అన్యాయం పైన, లడ్డు ప్రసాదాలు చేసినటువంటి కల్తీల పైన ఈ రోజు డిస్కషన్ చేసి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా వాళ్ళు చేసిన తప్పులు ఎత్తి చూపించే విధంగా, ఏ విధంగా ప్రజల్ని వాళ్ళు మభ్య పెట్టారు, అవన్నీ కూడా ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి కళ్ళ ఎదుటే కనిపించే విధంగా చేసేదానికి ఈ యొక్క ఎన్డీఏ కూటమి మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా వీళ్ళు ప్రజల్ని కల్తీ చేయలేదు అని చెప్పి కొండకి ఈరోజు వస్తున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా ఒకటే అడగాలి, కల్తీ చేయనప్పుడు మీ కుటుంబ సమేతంగా వచ్చి మీరు అలిపిరి దగ్గర ప్రమాణం చేయాలని చెప్పి కూడా మేము ఈరోజు డిమాండ్ చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. మహిళా నేతలు కూడా ఉన్నారమ్మా, చెప్పండి మీరేం చెప్తున్నారు? ఒక మహిళగా సనాతన సాంప్రదాయాలను గౌరవించే పద్ధతిలో ఉండాల్సినటువంటి ఒక మాజీ సీఎం, ఒక ఎమ్మెల్యే కనీసం వాటి మీద అవగాహన లేకుండా ఇన్ని రోజులు ఎవరికి పడితే వాళ్ళకి ఏ బాప్తిజం తీసుకున్న వాళ్ళకు కూడా ఆల్రెడీ బోర్డు చైర్మన్లను ఇచ్చినారు, మెంబర్లను ఇచ్చినారు. వాటినంతా ఖండిస్తూ మొట్టమొదటిగా నిలబడిందే జనసేన పార్టీ. అటువంటి మేము వ్యతిరేకించినా కూడా దాన్ని వాళ్ళు అసలు దులిపేసుకున్నట్టు, నిమ్మకు నీరెత్తినట్టే ప్రవర్తించారే తప్ప ఏ రోజు వాటికి సమాధానాలు కూడా చెప్పకపోగా ఆయన ఈరోజు మా అధ్యక్షుల వారు డిప్యూటీ సీఎం వర్యులు ఈరోజు ఆయన ఒక దీక్ష తీసుకుంటే దాన్ని అవహేళన చేస్తూ ఎన్నో విధాలుగా ఆయన మాటలు మాట్లాడున్నారు. వాటికి కూడా ఒకటే సమాధానం, ఏదైనా ఒక రాజ్యంలో తప్పు జరిగితే ఆ రాజ్య బాధ్యత తీసుకొని దానికి కావలసినటువంటి యజ్ఞాలు, హోమాలు, యాగాలు చేస్తారు. అదే విధంగా ఈ రోజు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఈ దుశ్చర్యకు నిదర్శనంగా ఈరోజు అది ఖండిస్తూ పవన్ కళ్యాణ్ గారు ఒక దీక్ష తీసుకుంటే దాన్ని రోజా గారు కూడా చాలా నీచంగా మాట్లాడారు. ఆవిడని కూడా ఖండిస్తున్నాం మేము ఈ విషయం. అసలు ఏ ముఖం పెట్టుకొని ఈరోజు సీఎం గారు ఇక్కడ మాజీ సీఎం వస్తాడు ఇక్కడికి? ఒక పులివెందుల ఎమ్మెల్యే ఎందుకు వస్తున్నాడు మా తిరుపతికి? ఆయనకి ఏం పని ఉంది అసలు? ఆయన నమ్మడు కదా దేవుడిని, దేవుడిని నమ్మడు, అసలు దేవుడికి పూజ చేయడు, దేవుడి ప్రసాదం తినడు, దేవుడి ప్రసాదాలు పక్కకు పాడేస్తారు. అటువంటి వ్యక్తులకి ఏం పని ఉంది తిరుపతిలో, తిరుమలలో? మేమైతే సస్యమీరా ఒప్పుకునే లేదు. మెట్ల మీద అడుగు పెడితే కూడా మేము ఖచ్చితంగా దీన్ని అడ్డుకుంటామని చెప్తున్నాం.